నాన్న మీకు హాని కలిగించే పని ప్రాణం ఉన్నంత వరకు చెయ్యను. రామన్న, నాన్న ఆరోగ్యాన్ని పార్టీని జాగ్రత్తగా చూసుకో. ఇది కవిత పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా సమావేశంలో, పత్రికా సమావేశంలో మాట్లాడుతూ అటు తండ్రిని ఇటు అన్నను అలర్ట్ చేస్తూ చెప్పిన మాటలు. ఇంకా ఆవిడ చాలా విషయాలు చెప్పారు. ఇందులో ప్రధానంగా ఏంటంటే ఈ కీలకమైన మొత్తం వ్యవహారంలో హరీష్ రావు ప్రధానమైన కుట్రదారు. ఆయనతో పాటు సంతోష్ రావు అంటే ఒక అతను బావ, ఒక అతను కజిను, ఇద్దరు కజిన్స్, వరుసలు తేడా అంతే. వారితో ఎన్నో ఏళ్ళ నుంచి అనుబంధం. హరీష్ అన్ననే పిలుస్తారు ఆవిడ, హరీష్ను కూడా. సో హరీష్ అన్న, సంతన్న చేసే కుట్రలను గమనించుకోండి. ఈరోజు నా మీదకి వచ్చింది, రేపు రామన్న నీ మీదకి వస్తుంది, తర్వాత నాన్న మీదకి వస్తుంది. మన ముగ్గురు ఒక రక్తం, ఒక కుటుంబం. సో మనల్ని విచ్ఛిన్నం చేసి అధికారం పొందాలనేది వాళ్ళిద్దరు ఆలోచన. అంటే చాలా తీవ్రమైన ఆరోపణలు, అబాండాలు వేశారు హరీష్ రావు మీద. కవిత అమెరికాకు వెళ్లకముందు అంటే మే 2వ తేదీ వారు మొట్టమొదటిసారిగా ఈ బాంబు పేల్చింది ఎప్పుడంటే మే 2వ తేదీ తండ్రిని ఉద్దేశిస్తూ రాసిన లేఖ. మనం ఇప్పుడు ఏదైతే లేఖ చూస్తున్నామో ఆ లేఖ రాశారు. అందులో అంతకుముందు ఏంటంటే రజతోత్సవ సభ జరిగింది. ఆ ఉత్సవాల్లో భాగంగా కేసీఆర్ స్పీచ్లో హైలైట్స్ ఏంటి, లోపాలేంటి, ఇంకా ఏం మాట్లాడితే బాగుండేది అనేది ప్రస్తావిస్తూ పార్టీ ఆర్గనైజేషన్లో ఉన్న లోపాలను చాలా స్పష్టంగా ఎత్తి చూపించారు. ఇలా చేసుంటే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది, వీళ్ళ మీదే ఫోకస్ ఉంది, వీళ్ళ మీద లేదు, ఉద్యమకారులు వదిలిపెట్టేస్తున్నారు. అంటే అప్పుడు పార్టీని నడిపిస్తోంది టెక్నికల్గా పార్టీ అధ్యక్షుడు కేసీఆరే కావచ్చు, కానీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ నడిపిస్తోంది కేటీఆర్. సో చాలా స్పష్టంగా కేటీఆర్ పార్టీ నడిపించే తీరు, ఆయన వ్యవహార శైలి మీద విమర్శలు చేశారు ఆవిడ. అలాగే ఈ గడిచిన 100-120 రోజుల్లో అంటే నిన్న సెప్టెంబర్ 2 అంటే మే 2 నుంచి 120 రోజుల్లో పలు సందర్భాల్లో కేటీఆర్ మీద పరోక్షంగా విమర్శలు చేశారు. కానీ అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత ఆ బాణం ఇటు నుంచి ఇటు ఎందుకు మళ్ళీపోయింది, అన్న మీద నుంచి బావ మీదకి ఎందుకు పోయింది, అది కూడా చాలా తీవ్రంగా. ఆ అస్త్రాలు మామూలు అస్త్రాలు కాదు. ఇప్పుడు వారు పార్టీ నుంచి విభేదించడానికి, ప్రజల్లోకి వెళతానని చెప్పడానికి కారణాలు ఏమై ఉండాలి? ప్రజా సమస్యలను గతంలో అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోక, ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా ఉన్నప్పుడు పట్టించుకోవట్లేదు. కాబట్టి నా తెలంగాణ ప్రజల కోసం, నా బీసీల కోసం, ఇంకోళ్ళ కోసం, అంటే ఆవిడ బీసీ కాదు, బట్ బీసీ కాకపోయినా ఉద్యమం చేయకూడదని ఏం లేదు. ఇలా ఏదో ఉద్యమిస్తున్నానని బయటకు వచ్చి ఉంటే బహుశా కవిత గారి మాటలకి కొంత శాంటిటీ ఉండుండేదా? ఇవాళ అవి ఖచ్చితంగా ఒక ఆధిపత్య పోరో, లేకపోతే కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్టు ఆ అవినీతి పంపకాల వాటాల్లో తేడాలో అన్నట్టే అనిపిస్తోంది. సార్ దాని గురించి చర్చిద్దాం. కానీ అసలు కవిత గారు మాట్లాడిన విషయాల్లో అసలు కేసీఆర్ కన్నా రాజకీయంగా చాణక్యుడు కానీ, లేకపోతే స్ట్రాటజీలు రచించే రాజకీయ నాయకుడు కానీ, గడిచిన 20 ఏళ్ళు 2001లో కదా ఆయన పార్టీ నుంచి, టీడీపీ నుంచి డిఫర్ అయ్యి తెలంగాణ కోసం పార్టీ పెట్టింది. అంటే 25 ఏళ్లుగా ఆయనకి రాజకీయాలు నేర్పించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అంటే ఇప్పుడు కవిత గారు ఏమంటారు, నాన్నకి తెలియకుండా, అన్నకి తెలియకుండా హరీష్ అన్న, సంతన్న అవినీతి చేసేశారు. కాళేశ్వరంలో దోచేసిన డబ్బే 2018లో 25 మందికి కోట్ల రూపాయలు ఫండింగ్ చేశారు. ఎందుకని నేను స్పెషల్గా ఫండింగ్ చేయాల్సి వస్తుంది పార్టీ డబ్బులు ఇచ్చిన కాకుండా? అంటే తన గ్రూప్ని బలం పెంచుకోవాలనుకున్నాడు. ఎవరికి వ్యతిరేకంగా? మన కుటుంబానికి వ్యతిరేకంగా. అదే కదా ఇప్పుడు కవిత గారు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్న పాయింట్. అలాగే 2018లో రామన్న నిన్ను ఓడించడానికి 60 లక్షలు పంపించాడు సిరిసిల్లకి. అలాగే గజ్వేల్లో నాన్న నిన్ను ఓడిద్దాం అనుకున్నాడు హరీష్ రావు. మన కుటుంబంలో విచ్ఛిన్నం తీసుకొచ్చి ముందు నన్ను బయటికి పంపించి, తర్వాత అన్న నిన్ను బయటికి పంపించి, తర్వాత నాన్నను బయటికి పంపించి పార్టీని హస్తగంధి అంటే ఇదేదో ఒక పొలిటికల్ సిరీస్లోనో సినిమాలోనో ఒక డ్రామా ఎలా అయితే రాస్తారో బ్రహ్మాండమైన స్క్రిప్ట్, అట్లా ఉంది కవిత గారు చెప్పేది. అంత అమాయకుడా కేసీఆర్? ఆయన చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకోలేడా పొలిటికల్గా? అవతల పార్టీల్లో ఏం జరుగుతోందో దానికి ఎత్తులు పై ఎత్తులు ఎలా వేయాలో ఆలోచించే కేసీఆర్ తన చుట్టూ ఏం జరుగుతోంది, తన చుట్టూ దెయ్యాలు ఎవరు? ఇప్పుడు నేను మొన్న అన్న 2 విషయాలు చెప్పా, కొత్త దెయ్యాలు వచ్చాయని. ఎందుకంటే ఇంతకుముందు చాలా స్పష్టంగా ఆవిడ దెయ్యం అన్నది కేటీఆర్ని ఉద్దేశించే పేరెత్తకపోయినా, కానీ ఇప్పుడు ఆ దెయ్యం పక్కకు పెట్టేసి అక్కడ అనురాగం, కుటుంబం ఇవన్నీ యాంగిల్ తీసుకొచ్చారు. కొత్త దెయ్యాలు ఎవరంటే భూతాలు హరీష్ రావు, సంతోష్ రావు.
వాళ్ళు చేశారా చేయలేదా, చేయడానికి సమర్థం ఉందా లేదా అది కాదు అసలు నా పాయింట్. అది వాళ్ళ అంశం తేలుస్తాయి, సిబిఐకి ఇచ్చారు, కాళేశ్వరంలో తేలుతుంది. కానీ కవిత గారు సడన్ గా ఎందుకని ఇటు ఉండాల్సిన విల్లుని ఇలా తిప్పేశారు? ఎవరు తిప్పించారు? ఇప్పుడు కవిత వెనకాల ఎవరున్నారు అనేది ఒక పెద్ద చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఉంది, రేవంత్ రెడ్డి ఉన్నారు అని. అదొక ఆస్పెక్ట్ అయితే నిన్న కవిత ఏమంటారు, ఒక విమానంలో, ఆ ప్రత్యేక విమానమే ఇంకో విమానం చెప్పలేదు, ఒక విమానంలో రేవంత్ రెడ్డి హరీష్ రావు కలిసి ప్రయాణం చేస్తే హరీష్ రావు రేవంత్ రెడ్డి కాళ్ళ మీద పడిపోతే సరెండర్ అయితే రేవంత్ రెడ్డి అభయం ఇచ్చారు, ఎస్ నువ్వు కుట్రలు చేయి, నీ వెనకాల నేను ఉంటాను అన్న. నిన్న దానికి ముఖ్యమంత్రి ఏమంటారంటే, ఇలాంటి చెత్తగాళ్ళ వెనకాల నేను ఎందుకు ఉంటాను, నా తెలంగాణ ప్రజల ముందు నేను ఉంటాను, నా పాలమూరు ప్రజల వెనకాల ఉంటాను అని సీఎం చెప్పారు. నాకు పాలన చేసుకోవడానికి, సంక్షేమ పథకాలు అమలు చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు, ఈ పిచ్చుకోవాలంతా నాకెందుకు, మీ అవినీతి వ్యవహారం, మీ పంపకాల్లో గొడవలోకి నన్ను లాక్కండి అని చెప్పి అన్నారు. ఇంకా కొన్ని కామెంట్స్ చేశారు. అంటే స్పష్టంగా. అలాగే మహేష్ గౌడ్ కూడా ఆయన అదే అన్నారు, అమ్మా ఇంత అవినీతి జరిగితే నీకు వాటా లేకుండా మొత్తం జరిగిందా, లేకపోతే అందులో తేడా వచ్చేవాళ్ళు నువ్వు బయటకు వచ్చావా, మాకేం సంబంధం ఇదంతా అని. అలాగే బీజేపీ నేతలు అందరూ కామెంట్ చేస్తున్నారు. సో ఇవాళ కవిత గారు ఏం చెప్పాలనుకున్నారు, అసలు ఆవిడ పార్టీ నుంచి ఎందుకు డిఫర్ అయ్యారు, పార్టీ నుంచి ఎందుకు సస్పెన్షన్ చేయించుకున్నారు? ఎందుకంటే సస్పెండ్ అయ్యేదాకా లాక్కున్నది ఆవిడే. అంటే పార్టీ ఉంటే అంత పోతే అంత అన్నాక ఏం జరుగుతుందో తెలియనంత అమాయకురాలేం కాదుగా కవిత. ఆవిడ చెప్పినట్టు 20 ఏళ్లుగా ఆవిడ రాజకీయాల్లో ఉన్నారు. బహుశా హరీష్ రావు ముందు నుంచే ఉండొచ్చు, ఉద్యమానికి సరిగ్గా పీక్స్కి వెళ్ళే 2-3 ఏళ్ల ముందు కేటీఆర్ కవిత వచ్చి ఉండొచ్చు అమెరికా నుంచి. బట్ వాళ్ళ పార్టీలో కంట్రిబ్యూషన్ కాదనిలేము. నిన్న అది కూడా ప్రశ్నించారు ఆవిడ, ఏ పార్టీ అంటే హరీషును వీళ్ళైనా సంతోషావేనా, నా కంట్రిబ్యూషన్ ఏం లేదా అని. హరీష్ రావు మీద చాలా టార్గెట్ చేశారు. అంటే పైకి మన కోసమే పనిచేస్తున్నట్టు ఉంటాడు, కానీ వెనకాల మనకి కత్తులతో పొడి చేస్తాడు. ఏదో ట్రబుల్ షూటర్లో పైకి కనిపిస్తాడు కానీ బబుల్ షూటర్ అన్నారు. ఆవిడ మాట్లాడేటప్పుడు అది బబులో డబుల్ అర్థం కాలేదు కాసేపు. ఫస్ట్ డబుల్ అనుకున్నా, తర్వాత బబుల్ షూటర్ అని క్లారిటీ వచ్చింది. సో అంటే ఇవాళ మొత్తం బీఆర్ఎస్ని హస్తగతం చేసుకోవడానికి హరీష్ రావు కుట్ర పన్నాడు. అందులో ఇవాళ నన్ను పావుగా వాడాడు, రేపు నిన్ను పావుగా వాడతాడు రామన్న, ఎల్లుండి నాన్నను పావుగా వాడతాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నాన్నను జాగ్రత్తగా చూసుకో, ఆరోగ్యం బాగా చూసుకో. ఇది కవిత గారు నిన్న ఓవరాల్గా సమ్మప్ చేసుకుంటే చెప్పేది. అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ ద్వారా సంక్రమించిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, ఆ పదవికి రాజీనామా చేసేసారు, అవి పంపించారు కూడా. టెక్నికల్గా స్పీకర్ ఫార్మేట్లోనే రాజీనామా చేశారు చెల్లుబాటు అయ్యేదాకా. సో ఎందుకంటే రేపు పొద్దున్న మళ్ళీ అదిగో పార్టీ అక్కర్లేదు పదవి కావాలనే విమర్శలు లేకుండా. సరే తర్వాత ఆవిడ ఏం చేస్తారు, కాంగ్రెస్లోకి వెళ్తారా, అవకాశం కనిపించట్లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకుంటుంది, నిందలన్నీ వాళ్ళ మీద వేసుకోదు కదా. బీజేపీలోకి వెళ్తారా అంటే అసలు మొదలైంది అక్కడే, నాన్న నువ్వు బీజేపీతో సరిగ్గా వ్యవహరించట్లేదు, పార్టీ విలీనం ప్రపోజల్ వచ్చినప్పుడు నువ్వు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు, ఏదో ఈ మొత్తం వ్యవహారం అంతా. సో బీజేపీలోకి వెళ్ళరు. సో సొంత పార్టీ పెట్టుకోవడం అనేది ఒక ఆప్షన్ ఉంది. కానీ ఈ క్వశ్చన్ ఎందుకు ఉంచుకుంటున్నారు అంటే, హరీష్ని విలన్గా చూపించాలి, కుటుంబము, రక్తము, అనుబంధం, రక్త సంబంధం అని రామన్న, నాన్న, ఆ కేరు. అలాగే చిట్చాట్లో కూడా ఆవిడ ఏం చెప్పారు, నా లెటర్ బయట పెట్టింది సంతోష్ రావే, ఏది అడవులు దోచేసి హరితహారం అని ఇదంతా పైకి మ్యాపింగ్ చేసి పెద్ద పెద్ద స్టార్లను కూడా వాడుకుని మొత్తం 1000 కోట్లు దోచేశాడు. ఇటు హరీష్ రావు ఏమో మొత్తం అసలు కుటుంబాన్ని, పార్టీని విచ్ఛిన్నం చేసి అధికారం పొందుదాం అనుకున్నాడు. అంటే ఇక్కడ నేను, మా అన్న, మా నాన్న ముగ్గురు మంచివాళ్ళము, ఈ మొత్తం చేసిందంతా మీరే చేశారన్నట్టుగా హరీష్ రావు, సంతోష్ రావే చేశారు. ఇది మరి ఎంతవరకు వెళ్తుంది ప్రజల్లోకి, ఎంతవరకు సీరియస్గా తీసుకుంటారు? అలాగే పార్టీ వెంటనే రెస్పాండ్ అయింది బీఆర్ఎస్. అసలు హరీష్ పార్టీకి ఎంత పెద్ద అసెట్, ఉద్యమానికి ఎంత పెద్ద అసెట్ అని మాజీ మంత్రులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. సో హరీష్ని కంప్లీట్గా ఓన్ చేసుకున్నారు. ఈవెన్ కేటీఆర్ కూడా మొన్న 6 అడుగుల బుల్లెట్ అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళకి పాఠాలు చెప్పారని దాన్ని కూడా ట్వీట్ చేశారు. సో ఈవిడేమో మనందరం ఒకటంటే ఇప్పుడు నువ్వు వేరే, మేమందరం ఒకటని పార్టీ చెప్తోంది. ఇది కుటుంబ పంచాయతీ అసలు ఎందుకు మొదలైంది, ఇందులో కాంగ్రెస్ని ఎందుకు లాగుతున్నారు, కాంగ్రెస్ పార్టీ చెప్పే సమాధానం కరెక్ట్గానే ప్రజల్లోకి వెళ్ళిందా, అసలు ఏం చేయాలనుకుంటున్నారు కవిత, ఆవిడ బాణం ఎక్కుపెట్టింది ఎవరికి, అది కరెక్ట్గా వెళ్తోందా లేకపోతే గురి తప్పిందా? సో ఇవాళ సిబిఐ వచ్చిందంటే కేసీఆర్ దాకా దానికి ప్రధానమైన కారణం హరీష్ రావు, సంతోష్ రావే. ఇది కవిత విమర్శ ప్రధానంగా. సో ఇందాక నేను చెప్పినట్టుగా అసలు అవినీతి అంత జరిగిపోతే కేసీఆర్ తెలియకుండా ఆయన అమాయకంగా పక్కన పెట్టి హరీష్ రావు, సంతోష్ రావు చేసేస్తారా? కేసీఆర్ ఆయన చుట్టూ ఏం జరుగుతుందో ఆయన తెలుసుకోలేనంత ఇదిలుగా ఉండడుగా. ఆయన ఇప్పుడు ఓడిపోయాక కొంత ఫామ్ హౌస్లో ఉండి విశ్రాంతి తీసుకుంటే తీసుకోవచ్చు కాక, కానీ ఆయన వారానికి 2-3 సార్లు కలుస్తున్నారు,
పొలిటికల్గా అంతా ఏం జరుగుతుందో. నేను ఇంకోటి కూడా వచ్చింది ఏంటంటే, కవిత ప్రెస్ మీట్ ఆయన అప్పటిదాకా మీటింగ్ పెట్టారు కానీ కవిత ప్రెస్ మీట్ మొదలవుతుంది అన్నప్పుడు బయటకు వెళ్ళిపోయారని, ఫామ్ హౌస్లోనే వీళ్ళందరూ ఉన్నారు కానీ ఆయన బయటకు వెళ్ళి ఆ పొలాల మధ్యలో అట్లా తిరుగుతూ ఆ మొక్కలని చూసుకుంటూ ఉన్నారని చెప్పి, మరి అది బహుశా ఎమోషనల్గా ఆయన దాన్ని చూడడం ఇష్టం లేకో తర్వాత తెలుసుకుంటారు ఏం జరిగిందో. ఎనీవే మాట్లాడదాం. స్టూడియోలో నాతో పాటు ఇవాళ ఇందిరా శోభన్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు. అలాగే లైవ్లో బాలరాజు యాదవ్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, గతంలో కార్పొరేషన్ చైర్మన్ గా చేశారు. దిలీప్ ఆచార్య గారు, బీజేపీ ముఖ్య నాయకులు. నమస్కారం బాలరాజు గారు, దిలీప్ గారు, ఇందిర గారు నమస్కారం. ఒకసారి బీఆర్ఎస్ దర్శనం తీసుకుని వస్తాం మీ దగ్గరికి. బాలరాజు యాదవ్ గారు, నిన్న చూశారు కవిత గారు, అంటే నిన్నటి వరకు అంటే లేదా మొన్నటి వరకు మీ పార్టీ నాయకురాలు, టెక్నికల్ గా ఎమ్మెల్సీ అంటే ఇంకా గుత్తా సుఖేందర్ రెడ్డి నేను అందుబాటులో లేనమ్మా వచ్చాక మాట్లాడతానని చెప్పారట. బట్ అది ఆ ఫార్మేట్ లోనే ఉంది కాబట్టి అది లాంఛనమే అనుకోండి. ఇప్పుడు రామన్న మంచోడే, నాన్న మంచోడే, కానీ హరీష్ అన్న సంతన్న, సరే సంతన్నని పక్కన పెట్టండి కాసేపు, అంటే ఈ స్టేట్లో తెలంగాణ పొలిటికల్ పిక్చర్లో ఆయన చాలా ముఖ్యమైన నాయకుడు ఏం కాదు. బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టుగా మాజీ మంత్రులు కేసీఆర్ గారికి వ్యక్తిగత సహాయకులు ఆయన. సో ఇక్కడ మొత్తం టార్గెట్ అంతా హరీష్ అన్న. అంటే మే 2 లేఖ, షో ద లెటర్, మే 2 లేఖలో ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఉన్న లోపాలు సభలో కనిపించాయని ప్రస్తావించిన కవిత గారు ఆ తర్వాత అనేక సందర్భాల్లో ఆ బాణం అంతా కేటీఆర్ వైపే ఉంటే సడన్ గా రామన్న రక్తం అని మాట్లాడుతూ బాణం ఎందుకు హరీష్ రావు వైపు తిరిగింది? ఒక బాణం కాదు, ఒక బాణాలు వేశారు. రిషి గారు, ముందుగా మీకు అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి, ఏబిఎన్ యజమాన్యానికి, ప్యానెల్ లో పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మా ఇందిరా శోభనక్క గారికి, అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి దిలీపాచార్యానికి నమస్కారం. ఇలా రిషి గారు ప్రధానంగా 2-3 అంశాలను ఏబిఎన్ ద్వారా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వ్యక్తం చేస్తాము. సార్, బీఆర్ఎస్ పార్టీ 65 లక్షల మంది సభ్యత్వంతో ఉన్న ఒక కుటుంబం. ఈ 65 లక్షల కుటుంబానికి పెద్ద దిక్కు కేసీఆర్ గారు. తదనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు ఉన్నారు. అందరూ కీలకంగా అంటే ఉద్యమం నుంచి నేటి వరకు కేసీఆర్ గారిని వెన్నుతట్టి ప్రతి సందర్భంలో కావచ్చు, ప్రతి కార్యక్రమంలో కావచ్చు వెన్నుతట్టి ఉన్నవారు హరీష్ రావు గారు. తదనంతరం కేటీఆర్ గారు, కవిత గారు కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. ఒక తండ్రిగా కావచ్చు, ఒక తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సాధనలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తామంటే మొదట కేసీఆర్ గారు ఒప్పుకోనప్పటికీ తదనంతరం చాలా మంది తెలంగాణ కోసం పాటుపడుతున్న వాళ్ళలో వి ప్రకాష్ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు, తెలంగాణ ఉద్యమం కోసం వస్తామంటున్నారు, వాళ్ళు పదవుల కోసం వస్తలేరు, వాళ్ళు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేపిద్దామని చెప్పేసి కేసీఆర్ కవిత కూడా చెప్పారు, ఈ కరుడుగట్టిన ఉద్యమకారులను దగ్గర పెట్టుకోండి నాన్న, ఈ కుట్రదారులను కాదు అని. కుట్రదారులు ఎందుకైతారు? ఇప్పుడు రిషి గారు నేను ఏమంటే, ఎన్నుతట్టి కష్టకాలంలో, ఆపత్కాలంలో, తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ పదవులు లేనప్పుడు, ఏ సంబంధించినటువంటి పైసలు లేనప్పుడు, ఆ రోజు అడక తిన్నమో, అడుగులు బింగినమో, ఎన్ని రకాల ఇబ్బందులు పడమో, తెలంగాణ కోసం కష్టపడడంలో తమ రక్తాన్ని దారపోసింది కేసీఆర్ గారు అయితే, ఆ రక్తానికి ఒక ఇంధనంగా పనిచేసినటువంటి చాలా మంది నాయకత్వంతో పాటుగా హరీష్ రావు గారు కూడా కీలకంగా ఉన్న అంశాన్ని స్పష్టంగా ఏబిఎన్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. హరీష్ రావు గారి పాత్ర ఎక్కడ కూడా తక్కువ చేయాల్సిన అవసరం లేదు. అదే క్రమంలో అట్టని కవిత గారు ఏమైనా చేయాలి, కవిత గారు ఇవాళ మా పార్టీలో లేనప్పటికీ మా ఆడపడుచునే, మా కుటుంబ సభ్యురాలే, తను ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటాం. బీఆర్ఎస్ పార్టీకి మేము తెలియజేస్తా ఉన్నాం. తను మా దగ్గర ఉన్న హ్యాపీగానే ఉండేది, బయట ఉన్న కూడా లేదు. మీ దగ్గర హ్యాపీగా ఉంటే ఎంత పంచాయతీ ఎందుకు బ్రదర్? ఇప్పుడు మీ దగ్గర హ్యాపీగా లేకే, సరే అది ఆధిపత్య పోరు, మరి ఆవిడ కేటీఆర్ సీట్ కావాలనుకున్నారా, లేకపోతే అసలు హరీష్ డామినేషన్ ఏంటి, మాట్లాడితే హరీష్ 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 అంటున్నారు అనుకున్నారా, లేకపోతే ఫామ్ హౌస్కి వెళ్తే కూడా సంతానంతో మాట్లాడి వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి అనుకున్నారా? మొత్తానికి అయితే ఆవిడ హ్యాపీగా లేరు, అదైతే ఎస్టాబ్లిష్ అయిపోయింది క్లియర్ గా. 2007 నుంచి తను వచ్చిన కాంచి కూడా ఆ రోజు కడుపులో ఒక బాబును, ఆ చేతిలో ఒక బాబును పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కావచ్చు, అదేవిధంగా ఆ రోజు కేసీఆర్ గారు 2009లో బై ఎలక్షన్స్ లో ఏదైతే మన మహబూబ్ నగర్ జనరల్ ఎలక్షన్స్ లో ఎంపీగా పోటీ చేస్తున్న సందర్భంలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ బతుకమ్మని విశ్వవ్యాప్తం చేయడంలో కావచ్చు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో కావచ్చు, కవిత గారి యొక్క తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఎవరు కూడా ఈ సమయత్తు కూడా తప్పు పట్టట్లేదు. అదే క్రమంలో ఇవాళ నిన్న చేసిన కామెంట్ ఏదైతే ఉందో అక్క గారు, అయితే హరీష్ రావు గారి విషయంలో, హరీష్ రావు గారు ఏంటండి ప్రతి సందర్భంలో పార్టీకి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ సాపద వచ్చినా కేసీఆర్ గారికి ఒక పెద్ద ఇంటికి పెద్ద కొడుకు లాగానే. అదే ఆమె చెప్పింది ఏంటంటే, సమస్య సృష్టిస్తాడు, దాన్ని పరిష్కరిస్తాడు, ట్రబుల్ షూటర్ ఇమేజ్ తెచ్చుకున్నాడు, కానీ అతను బబుల్ షూటర్ అని.
అంటే మీరు అన్న ప్రతి హరీష్ రావు పాయింట్ కి ఆవిడ కౌంటర్ పాయింట్ ఉంది. ట్రబుల్ మేకర్. నేను ఏమంటే రిషి గారు నిన్న trouble సింగిరెడ్డి maker. నిరంజన్ రెడ్డి గారు యా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినారు. ఇలా ఎవరైనా ఇప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి 25 సంవత్సరాలు ఒక ప్రాంతీయ పార్టీ టీడీపీ తర్వాతకి ఈ దేశంలో ఈ రాష్ట్రం తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తర్వాతకి మిగతా జాతీయ పార్టీ కాదని 20 సంవత్సరాలుగా వెలుగొంతున్న పార్టీ, ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ బీఆర్ఎస్, నాట్ కాదు టీఆర్ఎస్. అది కాదు, ఇవన్నీ ఓకే, నాకు ఒకటి చెప్పండి. కాదు ఇవాళ రామన్న నాన్న నేను మరి హరీష్ రావు కుటుంబంలో వ్యక్తి కాదా? ఇన్నాళ్ళు లేడా? 100%. సడన్ గా హరీష్ రావు అంత విలన ఎందుకు అయిపోయాడు? అంత అవినీతి అనకొండ ఎందుకు అయిపోయాడు? వేల కోట్లు దోచేసి ఆ డబ్బుతో ఎమ్మెల్యేలను కొనేసి పార్టీని విచ్ఛిన్నం చేసి అధికారంలోకి వద్దామన్నంత స్కెచ్ చేసుకుంటుంటే కేసీఆర్ గారు మౌనమునిలాగా ఇదంతా చూస్తూ కూర్చున్నాడు ఆయన. ఋషి గారు నేను ఏమంటున్నా 2-3 అంశాలు నన్ను మాట్లాడియండి. నేను అంటున్నది 2-3 అంశాలు స్పష్టంగా ఏబిఎన్ ద్వారా కాదు, మీరు మళ్ళీ ఉద్యమం నాయకులు అంతా మనకు తెలిసిందే కదా, 20 ఏళ్ళుగా మనం చూస్తోంది. కవిత గారు పాయింట్ చేద్దాం. చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఏమంటే ప్రతి సందర్భంలో హరీష్ రావు గారు పార్టీ కోసం చేసిన సాక్రిఫికేషన్, హరీష్ రావు గారు పార్టీ కష్టకాలాలు ఉన్నప్పుడు మాట్లాడిన సందర్భం కావచ్చు, ఆదుకున్న సందర్భం కావచ్చు, అది ఉప ఎన్నికల్లో కావచ్చు, ఉద్యమ సమయంలో కావచ్చు, ప్రతి సందర్భంలో అది కేటీఆర్ గారు మా పార్టీ వరికిపోయినట్టుగా నిన్న వారు మాట్లాడిన తీరు ఏదైతే అసెంబ్లీలో ఒక్కడుగా 6 అడుగుల బుల్లెట్ గా తన మేధస్సునంతా కూడా రంగరించి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఎట్లయితే చేసినారో నిన్న అసెంబ్లీలో 33 సార్లు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు పడ్డ తపనేంటి, కాళేశ్వరం కోసం పార్టీ పడ్డ తపనేంటి. అప్రిషియేటివ్. మీరు అందరూ ఏంటంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు డైరెక్షన్ ట్రైనింగ్ లో ప్రసంగాలు చెప్తారు, అసలు పాయింట్ వదిలేసి మీరు చుట్టూ తిప్పుతున్నారు. నా పాయింట్ ఏంటంటే అమెరికాకి వెళ్లే ముందు రామన్న మీద వేసిన బాణాలు, అంటే ఇప్పుడు తాజాగా అమెరికాకి వెళ్ళాం, వచ్చిన తర్వాత హరీష్ అన్న వైపు ఎందుకు తిరిగాయి అది చెప్పండి సార్. ఇప్పుడు నేనేమంటే సార్, ఇప్పుడు హరీష్ రావు గారితో కవిత గారికి మరి గతంలో అదే హరీష్ రావు గారిని కవిత గారు నిజామాబాద్ ఎలక్షన్ సమయంలో పోడిన సందర్భాలు ఉన్నవి. అనేక సందర్భాల్లో టీవీ ఇంటర్వ్యూలలో 6 అడుగుల బుల్లెట్ హరీష్ అన్న చాలా కష్టకాలంలో పార్టీకి ఉన్నాడు, ఆయన గొప్ప హీరో లాంటి వాడని చెప్పేసి పోయిన సందర్భాలు ఉన్నాయి. నిన్నేదో ఒక విమర్శ మీరు టీవీలో చేయగానే, ప్రెస్ మీట్ లో చేయగానే హరీష్ రావు గారి వైపు ఎందుకు బాణాలంట. మరి కవిత గారు అంతకంటే ముందు అనేక రకాల క్లిప్పింగ్స్ మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు. తూట్లు అట్లా కాదు, బుల్లెట్ గాయం తగిలింది అన్నారు కానీ తూట్లు పొడిచారు హరీష్ రావుని. ఆవిడ AK-47 అనుకుంటే ఆవిడ మాటలు, హరీష్ రావు ఒళ్ళంతా తూట్లు కొట్టారు నిన్న ఆవిడ మాటలతో. సార్ నమ్ముతారా సార్? నేను ఏమంటే ఓకే, కవిత గారి యొక్క ఏ వర్షన్ లో చెప్పారు, ఏ యాంగిల్ చెప్పినారు అంశం ప్రస్తుతం ఆ వ్యక్తిగతం అయితే, ఇలా బీఆర్ఎస్ పార్టీగా 65 లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి ఈ పార్టీ కేసీఆర్ గారికి ఎన్నంటి ఉన్నటువంటి ఆ హరీష్ రావు లాంటి నాయకుడు చెప్తే ఇది చేసిరంటే నమ్ముతారా సార్? ఎవరు నమ్మరు సార్. అది ఇప్పుడు ఓకే, రాజకీయంగా విమర్శ కావచ్చు, అది కవిత గారు ఏ సందర్భంలో చేసి ఎట్లా చేసిరు అనే దాన్ని అప్రస్తుతంగా ఉంచితే నేను ఏమంటే సార్, ఇలా నేను స్పష్టంగా ఏబిఎన్ ద్వారా చెప్తా ఉన్నాం. ఇలా కవిత గారు బయటికి వెళ్ళినప్పటికీ తను విమర్శలు చేస్తున్న సందర్భంలో ఒక్కసారి కూడా కవిత లాంటి నాయకురాలు ఇలా సంతోష్ గారు ఉండండి, సంతోష్ గారు ఇవాళ నేను అంటున్నా సార్, 4:30కు లేసి 12 గంటలకు అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి తమ పిల్లల్ని, భార్య పిల్లల్ని చూడకుండా, ఈ ఆయన వయసు ఎంత సార్, 35 నుంచి 45 మధ్య 15 ఏళ్ల కాలంలో సుమారు 40 ఇయర్స్ కూడా 45 ఇయర్స్ ఉంటాయి ఆయనకు. ఆ క్రమంలో పార్టీ కోసము తన వయస్సుని అని చూడకుండా ఒక పెద్దన్న పాత్ర కేసీఆర్ గారికి, కేసీఆర్ గారి కోసమే పార్టీ. ఇప్పుడు ఆవిడేమన్నారు, ఇప్పుడు దానికి ఆవిడేమన్నారు కవిత గారు, ఎన్ని వేల కోట్లు, ఎంత ధనదాహం అంటే సంతోష్ రావుది అడవులు కొలగొట్టేద్దాం అనుకున్నాడు. పెద్ద పెద్ద స్టార్లు ప్రభాస్, మహేష్, అల్లు ఇలాంటి వాళ్ళని వాడుకుని ఆయన స్కెచ్ గురించి కూడా చెప్పారు కదా సార్. నేనేమంటే సార్, ఇప్పుడు ఇవాళ ప్రభుత్వాలు ఉన్నవి, అది ఏసీబీలు ఉన్నవి, అధికార యంత్రాంగం ఉంది, ఇవన్నీ ఏదైతే మాట్లాడుతుంది ఇవన్నీ టీవీ ద్వారా చెప్తున్నాయి కదా సార్. సరే మాట్లాడదాం. ఒక నిమిషం ఇంద్ర గారు, సో ఇప్పుడు నేను జరిగినంత మీరు కూడా చూశారు కదా. అయితే మహేష్ గౌడ్ గారు ఏమన్నారంటే, ఇంత జరుగుతున్నా కవిత కేసీఆర్ విడిచిన బాణము, నేను చెప్పినట్టు అమెరికాకి వెళ్లే ముందు కేటీఆర్ వైపు ఉన్న బాణాలు వచ్చాక హరీష్ వైపు ఎందుకు తిరిగాయి, బీఆర్ఎస్ అవినీతిలో కవిత ప్రమేయం లేకుండానే జరిగిందా అని. అంటే ఏంటి, కాంగ్రెస్ పార్టీ కవిత వెనకాల ఉంది అన్నారు కాబట్టి దానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని అన్నారా? ఇదే ఆ వెర్షన్ తీసుకున్నారా మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్న ఇద్దరు సోదరులకు, మీకు అలాగే ఏబిఎన్ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అన్న. సో ఫస్ట్ నేను కవిత గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నా. ఎందుకు అనంటే ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఆనాడైనా ఇవాళ అధికారంలోకి వచ్చినాకైనా మేము ముందు నుంచి కూడా ఏ వాక్యాలు అయితే బీఆర్ఎస్ పార్టీ పైన మేము చెప్తున్నామో
ఆ మాటలన్నింటికీ ఆ ఇంటి ఆడబిడ్డగా ఒక ISI ముద్ర వేశారు. వాటికి ఒక సానిడిటీని ఆమె ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో తెలంగాణ సమాజం ఒక నిమిషం ఆమె గురించి ఎందుగా కంగ్రాచులేషన్స్ తెలియజేశారు. సో ఇక్కడ కవిత గారు ఇవన్నీ విషయాలు 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు మాట్లాడినా కూడా ఆమె టాప్ లీడర్, టాప్ లెవెల్లో ఆమె సానిడిటీ, ఆమె యొక్క క్రెడిబిలిటీ పెరిగి ఉండేది. బట్ ఎన్నడూ అక్కడ మాట్లాడలే. అధికారం ఉన్నన్ని రోజులు అందరూ ఎవరి వాటాలు ఎవరి లెవెల్లో ఎవరు చేసే దందాలు వాళ్ళు చేశారు. దాచుకొని దోచుకొని ఎవరెవరు ఎక్కడ దుబాయ్లో పెట్టాలి, ఎక్కడ అమెరికాలో పెట్టాలి, ఎక్కడ ఇంగ్లాండ్లో పెట్టాలి, ఎక్కడెక్కడ పెట్టాలి అంతా కూడా సెటరేట్ అందరూ అన్ని చేసుకున్నారు. ఇవాళ అధికారం కోల్పోగానే తనలో మే నుంచి ఒక కొత్త రాగం అనేది మనకు మొదలైంది. సో ఈ కొత్త రాగంలో ఫస్ట్ మొదలైన దాంట్లలో కేటీఆర్ గారి పేరు చెప్పకుండానే గ్రీక్ వీరుడు, లీక్ వీరుడు అని చాలా మాట్లాడడం జరిగింది. సో ఒకానొక సందర్భంలో నా నాయకుడు కేసీఆర్ గారే, మిగతా వాళ్ళ ఎవరి నాయకత్వంలో నేను పని చేయనని కూడా చెప్పడం జరిగింది. అందరు ఏమనుకున్నారంటే సో ఆధిపత్య పోరులోనే ఆధిపత్య పోరులో తండ్రి తర్వాత పొజిషన్ ఆమె కావాలని కోరుకుంటున్నట్టుంది. ఆమె కూడా హెడ్ స్ట్రాంగే కాబట్టి మేబీ అంటే వర్క్ చేస్తుంది, ఒక ఉమెన్ లీడర్షిప్ లో కావాలని కోరుకుని నేను తప్పుపట్టాను. సో బట్ దాంట్లో ఆమె కావాలనుకున్నది కాబట్టి ఆధిపత్య పోరులో మాట్లాడుతున్నారేమో అని అనుకున్నాం అందరం. బట్ నిన్న సడన్ గా అంటే మొన్న ప్రెస్ మీట్ కూడా వాళ్ళ తండ్రి పైన CBI నోటీస్ ఇచ్చినాక కూడా ఒక కూతురుగా నాకు అవమానం అనే విధంగా ఆమె ఒక ఎమోషనల్ గా మాట్లాడినప్పుడు కూడా కొంతవరకు ఎక్కడో కొంత సాఫ్ట్ కార్నర్ ఆమె పైన ఉండింది. బట్ ఎప్పుడైతే నిన్న ఆమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారో సస్పెండ్ చేసిన తర్వాత సస్పెన్షన్ ఇక్కడ ఇంకో మాట కూడా మనం చెప్పాలి. గతంలో BRS లో కేసీఆర్ గారు ఎవరినైనా కూడా ఎక్స్పెల్ చేశారు కానీ సస్పెండ్ చేయలేదు. సో ఒకనొక విజయశాంతి గారైనా, ఆల నరేందర్ గారైనా, విజయ రామారావు గారైనా, నాయక్ గారైనా వీళ్ళందరినీ కూడా ఆయన ఎక్స్పెల్ చేశారు ఏకంగా. ఇక్కడ ఈమె ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతుంటే ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు. మీరు నిన్న ఆమెకి మొన్న సస్పెండ్ లెటర్ అని మీరు ఇచ్చినారు. సో సస్పెన్షన్ లెటర్ ఇచ్చిన దానికి ఎక్స్పెల్ కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. ఒక తండ్రిగా ఒక బిడ్డగా రక్తబంధంతో ఎప్పుడైనా మీకు ప్రాంతీయ పార్టీ, సో నేషనల్ పార్టీ అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ప్రాంతీయ పార్టీ అనేసరికి వాళ్ళు ఏమనుకుంటారు చేసుకోవడానికి ఒక స్కోప్ ఉంటుంది వాళ్ళకి. రేపు వెళ్ళి అయ్యా నా బాపు నన్ను క్షమించు నేను నీతోనే ఉన్నా అంటే మరి బిడ్డను మళ్ళీ అవకాశం ఉంటుంది, అది ఉండదు. సో కాబట్టి దీంట్లో అనుమానాలు అన్నది నేను మొన్న సాయంత్రమే ఈ అనుమానం నేను వ్యక్తపరిచున్నాను. సో నిన్న కవిత గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు అనిపించిన విషయం ఏంటంటే హోల్ ఎపిసోడ్ మనం గమనించిన తర్వాత ఇది ప్యూర్లీ కంప్లీట్లీ కల్వకుంట్ల రాజకీయ కుటుంబ కథా చిత్రంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 3 నెలల్లో ముచ్చటగా నా సోదరు నిన్న దానికి ముగింపించిందని ఈ సందర్భంగా కల్వకుంట్ల కుటుంబం ఆవిడ అన్నట్టు తన్నీర్ హరీష్ రావుని బయటికి పంపించాలని చేసిన డ్రామా అని మీరు అంటున్నారా? ఎగ్జాక్ట్లీ అంటున్నాను. ఇప్పుడు ఎందుకు అని అంటే ఇప్పుడు హరీష్ అన్న చాలా రోజుల నుంచి ఆయన కొంత ప్రెజర్ ఉంది బీజేపీ నుంచి. సో ఆ ప్రెజర్ నుంచి బయట పడాలి అని అనుకున్నప్పుడు ఆయన ఒక టీము అంటే ఆయన కోసమే డబ్బులు వెంచి ఆయన కోసం ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆయనతో ఉండే ఒక టీం ఉంది ఆయనతోటి దాదాపు 16-17 మంది టీం ఆయన 100% దాంట్లో ఎవరు కాదనడానికి లేదు. హరీష్ అన్న ఆయన ముందు నుంచి కూడా గ్రౌండ్ ఈ రోజు వరకు కేటీఆర్ కి హరీష్ రావు గారికి కంపారిజన్ చేసినప్పుడు ఎక్కువ అంతా కూడా హరీష్ అన్నతోనే ఉంటారు. ఉన్న క్యాడర్ అయినా లీడర్స్ అయినా అంతా కూడా ఎన్ని కూడా ఉంటారు. ఒక్క నిమిషం తమ్మి. కాబట్టి ఇవన్నీ విషయాల నేపథ్యంలో ఇలా ఆమె పూర్తిగా తిరిగి హరీష్ రావు వైపుకి బాణాలు మలిచారు. సంతన్న గురించి కూడా సందులో సడమి అన్నట్టుగా ఆమె ఢిల్లీలో ఉన్న లిక్కర్ దానికి సంతన్ననే కారణం అన్నది ఆమెకు తెలుసు. కాబట్టి ఈ సందర్భాన్ని కూడా ఆమె యూటిలైజ్ చేసుకున్నారు ఇక్కడ. సో వీళ్ళిద్దరిని ఇప్పుడు రామన్న గురించి గురిపెట్టి దానికోసం మాట్లాడినటువంటి నువ్వు సడన్ గా ఇట్లా తిరిగి మాట్లాడినావు అనుకున్నప్పుడు డెఫినెట్ గా ఇది ఒక స్క్రిప్ట్ లోని భాగమే, కేసీఆర్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ లోని భాగమే. పూర్తిగా చెప్పాలి. అదే ఇప్పుడు ఒకనొక సందర్భంలో రామన్న ఒక ప్రెస్ మీట్ పెట్టిన రోజు కూడా ఏం చెప్పినారని అంటే మా పార్టీలో కోవట్లు ఉన్నారు. ఒక మీడియా రిపోర్టర్ అడిగిన దానికి చెప్పినారు మీ పార్టీలో కాంగ్రెస్ కోవట్లు ఉన్నారంటే అవును మా పార్టీలో కోవట్లు ఉన్నారని చెప్పినారు. ఎవరు మాట్లాడుతారు? బీఆర్ఎస్ పార్టీలో ధైర్యం చేసి బయటకు వచ్చి యాంటీగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఎవరైనా పార్టీలో మనగల్లో ఉన్న వాళ్ళు ఉన్నారా? వీళ్ళు వాళ్ళ చెల్లె మాత్రమే ఇలా మాట్లాడడానికి స్కోప్ దొరికింది. ఒకటి కేసీఆర్ మొత్తం ఇదంతా స్ట్రాటజీతో ఒక స్కెచ్ చేసి హరీష్ ని బయటకు పంపించాలంటే ఇంత పెద్ద డ్రామా కూతురుతో చేయించాలా? బయటకు పంపించాలని కాదు, బయటకు పోకుండా ఇప్పుడు అక్కడ ఉంచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది వాళ్ళకి అనివార్యంగా దానికి. సో ఆయన బయటకు వెళ్తే ఏమైతే బిడ్డనే అయినప్పుడు అల్లుడు పోతే ఏమైతుందని జనం అనుకుంటారు కదా, అట్లా కాకుండా హరీష్ అన్న ఇప్పుడు వెళ్ళిన సందర్భంలో ఈయన ఇంత ఇది చేస్తున్నాడు ఆయన పైన ఇవన్నీ ముద్రలు వేసి సొసైటీలో ఒక
నెగటివ్ ఇమేజ్ క్రియేట్ చేయడం కోసం కూడా అనివార్యంగా హరీష్ ఆస్పిరేషన్ అడ్డుకట్టు వెయ్యాలి, ఎగ్జాక్ట్లీ 100%. సో బలవంతంగా పార్టీలోనే ఉంచాలి. ఎస్, అది చేయాల్సిన అవసరం ఏర్పడింది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఆ సందర్భంలో ఇదంతా డ్రామా ప్లే అయిందని నాకు అర్థమైనటువంటి, ఎందుకంటే నిన్న ఆమె ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఎక్కడ ఆమెలో బాధ లేదు. జనరల్ గా మనం అన్ని సంవత్సరాలు పనిచేసి ఉద్యమంలో పనిచేసినటువంటి నేను అప్పుడు నేను ఏమంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నేను చర్మలక్క గారి పోయినప్పుడు నేను కళ్ళకు నీళ్లు పెట్టుకున్నా, ఎందుకు మారాల్సి వస్తుంది నాకు అని. అలాంటప్పుడు ఇన్ని సంవత్సరాలు నువ్వు పనిచేసి అందులోనే ఉండి నువ్వు అంత చేసినటువంటి నీకు ఇవాళ ఆ పార్టీ వదిలే పరిస్థితి నీకు ఏర్పడుతుందని అంటే ఎంత బాధ, ఎంత ఎమోషన్ అవుతాం. ఒక తండ్రికి కూతురుకున్న బంధంతో ఏదానైనా మనం తండ్రి దగ్గర కూర్చొని నాకు ఇది కావాల్సిందని మనం తేల్చుకుంటాం. ఒక ఆడబిడ్డకి తండ్రి దగ్గర అంత హక్కు ఉంటది. మరి నా సోదరి చాలా మొండిది, మరి అలాంటప్పుడు ఆమెకు లేదని నేను అనుకుంటాను దాన్ని. కాబట్టి ఇదంతా కంప్లీట్ ప్యూర్లీ డ్రామా అనే తప్ప దీంట్లో లేదు. ఆమె చెప్పిన కాడికి అన్ని కూడా రేవంత్ రెడ్డి హరీష్ రావు కుమ్మక్క అయిపోయారు అంటున్నారు కాబట్టి మీరు డ్రామా. ఇంకో విషయం కూడా చెప్తాను. కవిత మాట్లాడితే రేవంత్ కవిత మాట్లాడితే రేవంత్ అనే ఉందని చెప్పినారు. ఇవాళ హరీష్ రావు పొయ్యి రేవంత్ అన్న కాలబేరం చేసుకొని ఆయన కాలు మొక్కి, ఇది అసలు నమ్ముతారు ఎవరైనా దానిని? ఇంత అది మాట్లాడాల్సినటువంటి అంటే ఒక లీడర్ యొక్క స్టేచర్ తగ్గించే ప్రయత్నం ఆమె చేసినట్టుగా నాకు కనబడింది. దట్టు రేవంత్ అన్న ఏదైనా చేయాలంటే డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ చేస్తాడు తప్ప వెనక ఉండి ముందుండి సైడ్ కుండి ఇంకేదో చేసే క్యారెక్టర్ అయినది కాదు. 100% అవుట్ రైట్ అని నిలబడే. ఇట్లాంటి చెత్త రాజకీయం చేయాల్సిన కర్మ కూడా మాకు పట్టలేదన్నది వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ప్రజలే మిమ్మల్ని తిరస్కరించినారు. సో మీరు ప్రతిపక్షంలో ఎవరు ఉండొద్దని మమ్మల్ని చంపాలని మీరు అనుకురా నాడు, కానీ మేము ఎప్పుడూ కూడా ఆ ప్రయత్నం మేము చెయ్యాలి. మీకు మీరే అధికారం చూసారు కదా, లేచింది. ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ అవసరం ఉన్నది ఎవరికైనా అంటే బీజేపీకి అవసరం ఉంటుంది తప్ప కాంగ్రెస్ కి అవసరం లేదు. నేను ఇవాళ అధికారంలో బీజేపీకి అవసరం ఉండొచ్చు, వెళ్ళాల్సిన పర్సన్ సెకండ్ పొజిషన్ నేను నువ్వు అన్న దాంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవసరం ఉంటుంది, బీజేపీకి అవసరం. బీజేపీ అవసరం ఏంటో మాట్లాడదాం. బాలాజీ గారు, వాట్స్ యువర్ పాయింట్ బిఫోర్ గోయింగ్ టు ద బ్రేక్? ఇప్పుడు నేను ఏమంటే ఇందిరా శోభనక్క ఒకే పూస కూర్చున్నట్టు చెప్తుంది, ఇదంతా ఏదో ఫ్యామిలీ డ్రామా ఆడుతుందని చెప్పినప్పుడు మరి ఎన్ని అబద్ధాలు అన్నాడే మీరు చెప్పినాయి. ఇప్పుడు కవిత గారు చెప్పినట్టు ఒకవైపు ఏమో సూపర్ చెప్పింది కంగ్రాచులేషన్ మీరు అంటారు, ఒకవైపు ఇదంతా అబద్ధమే అని మాట మీరు మాట్లాడతారు. ఏది నమ్మాలి మీరు చెప్పింది? వాస్తవాలు ప్రజలు నమ్మడానికి చెప్పిన వాస్తవాలే, కానీ వాస్తవం ఏంటంటే పాక్షికంగా వాస్తవం. అవినీతి జరిగింది, అవినీతి జరిగింది, కానీ హరీష్ చేశాడు, సంతోష్ చేశాడు. ఆవిడ చెప్పింది ఇది పార్టీ వ్యతిరేక కార్యకలాపాల అంటే నేనేం కంట్రిబ్యూట్ చేయలేదు 20 ఏళ్లుగా, హరీష్ రావు సంతోష్ రావు చేశారా అని ఈ విమర్శల్లో భాగంగా కొంత ఎమోషన్ సానుభూతి కూడా ఆవిడ పండించే ప్రయత్నం చేశారు. అట్లీస్ట్ కొంత వాస్తవం కూడా ఖచ్చితంగా అయి ఉండొచ్చు కంపేరిటివ్గా హరీష్ రావుతో తక్కువ ఎక్కువ ఉన్నా. సో దిలీప్ గారు ఇవాళ సరే ఆవిడ వెనకాల ఎవరున్నారు అంటే అసలు ఎవరు ఉండాలి, కవిత వెనకాల కవితే ఉంది అని ఒక చర్చ. అన్నిటికన్నా ముఖ్యంగా గతంలో షర్మిల బయటకు వచ్చినప్పుడు ఇది అమిత్ షా వదిలిన బాణం, మోడీ వదిలిన బాణం, కేసీఆర్ వదిలిన బాణం అన్నారు. సరే ఆ బాణం మళ్ళీ కాంగ్రెస్లోనే కుదురుకున్నారు, ఆవిడ పీసీసీ చీఫ్ అనుకోండి. నాట్ ఏ క్వైట్ ఈక్వల్ కంపారిజన్. కానీ ఇవాళ మరి ఎవరు వదిలిన బాణం అంటే మళ్ళీ బీజేపీ వైపు. నేను కూడా ఎక్కడో చర్చలో చూసా కొన్ని చోట్ల మళ్ళీ ఇది కూడా అమిత్ షా వదిలిన బాణమే అని. అంటే ఎవరు బయటకు వచ్చినా అది మీ బాణమేని ఎందుకంటున్నారు? సార్ రిషి గారు నమస్తే అండి, మీకు అదేవిధంగా కో ప్యానలిస్టులకి గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఈ చర్చ నాకు తెలిసినంత వరకు ఇది ఇంద్రక్క గారు చెప్పింది ఏంటంటే కల్వకుంట్ల గారి కుటుంబ కథా చిత్రం అనే చెప్పారు కదా, దానికి ఇంకా కొంచెం ఆడాను ఏంటంటే కల్వకుంట్ల అవినీతి కుటుంబ కథా చిత్రం అంటే సూట్ అవుతుందేమో ఆ టైటిల్. ఎందుకనంటే ఇది ఏం తెలంగాణ సమాజం కానీ లేదనుకుంటే తెలంగాణ రాజకీయాలకు కానీ సంబంధం లేని ఉపయోగం లేని చర్చగా భావిస్తా ఉన్నా నేను. ఏమి ఉపయోగం లేదు, అది ఒక కుటుంబంలో జరుగుతున్న అవినీతి పరంపరకు పరాకాష్ట. ఎందుకు అనంటే ఒక పరిమితులు లేని అవినీతి జరిగింది గడిచిన 10 సంవత్సరాల లోపల అని చెప్పి మేము నెత్తిని ఎవరు కొట్టుకొని చెప్తా ఉన్నాము. దాని పర్యవసానమే ఈ రోజు ఆ కుటుంబంలో వచ్చిన పంపకాలలో వచ్చిన తేడా ద్వారా లేదనుకుంటే అధికారంలో వాటాలు, భాగస్వామ్యాలు, పదవులు, దాంట్లో వచ్చిన ఇబ్బందుల వల్లనే వచ్చిన పర్యవసనాలు. కానీ ఇది ఏమి తెలంగాణ సమాజానికి కానీ లేకుంటే తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఏం ఉపయోగపడే అంశం కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకు అని అంటే మీరు చూడండి, ప్రస్తుత పరిస్థితుల్లో ఒక 3 అంశాలు చాలా బర్నింగ్ టాపిక్స్ తెలంగాణలో. 3 అంశాలు ఏవి సార్ అని అంటే 42%
బీసీలకు రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి ఒకటి. రెండు, అకాల వర్షాలు అకాల వరదలు వచ్చి రైతులు నట్టేట మునిగినరు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు, దానికి సంబంధించిన అంశం 2. 3, గడిచిన 10 సంవత్సరాల్లో జరిగిన అవినీతికి సంబంధించిన విచారణ కమిటీ, దాంట్లో భాగంగా కాళేశ్వరం పిసి ఘోష్ గారు ఇచ్చిన కమిషన్ రిపోర్టు, దాని తర్వాత సిబిఐకి దాన్ని అప్పచెప్పడము, రెఫర్ చేయడము, ఇది 3వ అంశము. ఈ 3 అంశాలపైన దృష్టి మళ్లించి ఇప్పుడు ఏదో పెద్దగా స్వాతంత్ర సమరయోధురాలు బయటకు వచ్చిర్రు, ఏమో చేస్తా ఉన్నారు, ఏమో జరుగుతా ఉందని చెప్పినట్టు మనం ఒక చర్చ పెట్టుకున్నాము. ఈ చర్చ దృష్టి మళ్లించాలంటే సరే అవినీతిపై దృష్టి మళ్లించవచ్చు, కానీ ప్రభుత్వం వైఫల్యాలుగా మీరంటూ వాటి మీద దృష్టి మళ్లించాలంటే అంటే మళ్ళీ మీరు నిన్న బండి సంజయ్ అనే వర్షం చెప్తున్నారు ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి చేస్తున్న డ్రామా అని. మేము అదే చెప్తా ఉన్నామండి. ఇప్పుడు లాస్ట్ టైం మీరే చెప్పారు, ఇప్పుడు రిషి గారు మీరు ఇంతకుముందు చెప్పిన అంశమే నేను మళ్ళీ యాడ్ ఆన్ చేస్తాను. ఇప్పుడు అప్పుడు షర్మిల గారు బయటకు వచ్చినప్పుడు అమిత్ షా గారు వదిలిన బాణం అని చెప్పిండ్రు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణం అని ప్రూవ్ అయింది కదా. అట్లనే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి వదిలిన బాణమా, లేదనుకుంటే అక్కడ రాహుల్ గాంధీ వదిలిన బాణమా, లేదనుకుంటే వీళ్ళు ఇద్దరు కలిసి వదులుతున్న బాణాలు అనేది అర్థం కావట్లేదు తెలంగాణ సమాజానికి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే గడిచిన 10 సంవత్సరాల్లో అన్ని అంశాలు అవినీతిమయం అనేది అందరికి తేట తెల్లము. దాంట్లో కొద్దిగా వీరు సపోర్టింగ్ గా స్టేట్మెంట్లు ఇచ్చినట్టు అనిపిస్తా ఉంది. ఏది కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దానికి కారణం మా నాన్న కాదు హరీష్ రావు, సంతోష్ రావు అని చెప్పి. కానీ అది ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పిండు కేసీఆర్ గారు, దానికి కర్త కర్మ క్రియ నేనే అని చెప్పిండు. అటువంటిప్పుడు బాధ్యత కూడా కవిత గారు కూడా మా నాన్న మెదడు కరిగించి కట్టిన ప్రాజెక్ట్ అని చెప్పారు కదా కాళేశ్వరం. అదే వాళ్ళ నాన్న మెదడు కరిగించిండు, రక్తం చెమటగా దాని పోసిండు, దాని ద్వారా కట్టిన రూపాంతరం చెందిన ఇప్పుడు తెలంగాణను వెక్కిరిస్తున్న కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు. కనుక మేమేమంటున్నాము, కాళేశ్వరం ప్రాజెక్టు దీంట్లో ట్విస్ట్ ఏంటంటే మేము ఆహ్వానిస్తున్న పరిణామం ఏంటంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందనేది తేట తెల్లము, స్పష్టము. ఇది ఏదైనా చిన్న ఇంకా ఏదైనా ఆలోచనలు ఉంటే అది రేపు సిబిఐ ఎంక్వైరీ ద్వారా మొత్తం బయటకు వస్తుంది. ఖచ్చితంగా బాధ్యులందరూ బయటకు రావాల్సిన అవసరం ఉన్నది. అయితే మేమేమంటున్నాం, మీరే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటున్నారన్నా. మీ అవినీతికి సంబంధించిన ఇష్యూలలో మేము ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం ఒకటే కాదు ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి విషయంలో కానీ దిలీప్ గారు మీరు చెప్తారు కదా, పోచారం శ్రీనివాసరెడ్డి లేకపోతే ఆ విషయం పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పాడను, ఇలా అంటే 750 కోట్లు ఎక్కడో మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు 100 కోట్లు ఎట్లా సంపాదించారని ఆవిడ మిగతా అవినీతి వ్యవహారాలు కూడా బయటికి తీస్తున్నారు. అదే మేము అదే చెప్తా ఉన్నాము. రిషి గారు నాకు 2 నిమిషాలు, నేను ఎందుకంటే హాఫ్ అన్ అవర్ కూర్చున్నా, మీరు మాట్లాడలేదు, నాకు కొద్దిగా 5 నిమిషాలు టైం ఇవ్వండి మాట్లాడడానికి. నేను ఏమంటున్నా, ఇప్పుడు మీరు మంచికో చెడుకో ఒక తేనెతో కదిలిందని అనుకుంటున్నా నేను. ఇది ఇంకా కదలాల్సిన అవసరం ఉన్నది, అందరు బయటికి వస్తారు. ఎవరైనా ఎందుకు అని అంటే, కాదు సార్ ఇది ఒక అవినీతి సొమ్ము, ఆ సొమ్ములో పంపకాల్లో అంటే ఆ అయాచిత లబ్ధి ఏ విధంగా జరిగింది సార్ అంటే పరిమితులకు మించి అవినీతి జరిగింది కాబట్టి వందల కోట్ల రూపాయలు అక్రమంగా వచ్చి పడ్డాయి. దాంట్లో పంపకాలలో తేడా వచ్చింది, దాని ద్వారా వచ్చిన అధికారము, దాని ద్వారా వచ్చిన హోదాలు, దాని ద్వారా వచ్చిన పదవులలో కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇచ్చిర్రు, ఈయనకి ఇది ఇచ్చిర్రు, ఆయనకు అది ఇచ్చిర్రు, నాకేం లేదని చెప్పి వారు అక్కసుతో. ఎందుకనంటే ఇప్పుడు డబ్బు ఎక్కువైపోయిందండి, అవినీతి డబ్బు ఎక్కువైపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఆలోచన ఏమొస్తుంది, అదే పవర్ రావాలి. పవర్ రావాలంటే ఈ కీసులాటలు ఉంటాయి కదా, ఎక్కడైనా ఉంటాయి కదా కీసులాటలు. ఈ పవర్ రావాలంటే డబ్బు తర్వాత ఇప్పుడు కేటీఆర్ మీద కాకుండా కాదు, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ రేపు అందరికీ తెలుసు కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి కేటీఆర్, ఆయన మీద కాకుండా హరీష్ రావు మీద టార్గెట్ చేయడానికి ఎట్లా చూడాలి? కాదు రిషి గారు, కేటీఆర్ గారి మీద ఎందుకు లేదనుకుంటున్నారు? కేటీఆర్ గారు నేను ఒక ఆడబిడ్డను వచ్చి తెలంగాణ భవన్ లో నేను ప్రెస్ మీట్ పెడితే 103 రోజులు అయింది. రామన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గా నా చెల్లెలను ఇచ్చిపెట్టు, కుటుంబ సభ్యురాలను ఇచ్చిపెట్టు, కనీసం పార్టీ ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి ఎమ్మెల్సీ క్యాండిడేట్ వచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెడితే దాని మీద స్పందన లేదు వర్కింగ్ ప్రెసిడెంట్ గా అని చెప్పిందా లేదా? అంటే నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ కి నువ్వు తగవు, నువ్వు కేపబిలిటీ లేదు అని చెప్పినట్టే కదా. మీరు మరి ఒకటే వైపు పెట్టి చూడడం, ఆమె అన్ని వైపులా బాణాలు సంధించింది, అన్ని వైపులా బుల్లెట్ ఫైర్ చేసింది. ఇంకొక విషయం ఏం చెప్పిందంటే, ఆమె
హరీష్ రావు కాళేశ్వరంలో అవినీతి చేసిండు, ఆ సొమ్ము ద్వారా అక్కడిక్కడ పంపకాలు చేసిండు, లేదనుకుంటే ఎమ్మెల్యేలకు ఆర్థిక సాయం చేసిండు, లేదనుకుంటే కేసీఆర్ ఓడగొట్ట ఇంకా చూసిండు, కేటీఆర్ ఓడగొట్ట ఇంకా చూసిండు, అందుకనే ఆయన తప్పించారు ఇరిగేషన్ మంత్రిగా అని చెప్పారు. అందుకు తప్పేలేదు. ఇరిగేషన్ మినిస్టర్ గా తప్పించిన వ్యక్తిని మళ్ళీ ప్రమోషన్ ఇచ్చి ఫైనాన్స్ మినిస్టర్ గా ఎందుకు చేస్తాడు? కనుక అందరు భాగస్వాములే. ఏదో కేసీఆర్ ఏమో మంచిగా కడిగిన ముత్యము లేదంటే అందరు భాగస్వాములే అంటే కాదు. కాళేశ్వరం సొమ్ము అవినీతి సొమ్ములో మీరు అంటున్న దాంట్లో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్, సంతోష్ అందరూనా? అందరూ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందో చెప్తారు రిషి గారు. ఎందుకు వచ్చిందనంటే 2 సంవత్సరాలు కాలంలో వేసి మేము మొత్తుకుంటా ఉన్నాము. అంతకుముందు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మొత్తుకున్నాడు, సిబిఐకి ఇవ్వండి అని చెప్పి. అంటే మీరు చెప్తుంది ఎలా ఉందంటే కాదు ఆ దోచుకున్న అవినీతి సొమ్ము తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి చేతిలో పెట్టారా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు? పంపకాలు పూర్తయిన తర్వాతనే ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పిండు. పంపకాలు పూర్తయిన దాకా వాళ్ళు కళాపన చేసిండు, వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసిండు అధికారులతోటి, లేదనుకుంటే రాజకీయ నాయకులతోటి, కాంట్రాక్టర్లతోటి. నిలబడేది కాదు. నేను ఒక బ్రేక్ తీసుకుంటా కాదు బ్రేక్ తర్వాత ఒక నిమిషం మీ వాయిస్ కూడా ఒకసారి కొద్దిగా దిలీప్ గారు కొంచెం ఒకసారి చెక్ చేసుకుందాం. వాయిస్ కూడా కొంచెం కట్ అవుతుంది. సో బ్రేక్ తర్వాత ఇప్పుడు కవిత అయితే చెప్పాల్సింది బయటికి చెప్పారు, కానీ పార్టీ గురించి అంటే నిన్న పార్టీ గురించి కూడా ప్రకటన చేస్తారేమో అని అనుకుంటే ఇప్పుడు నేనేం చేస్తానో భవిష్యత్ కార్యాచరణ ఏంటో తెలంగాణ మేధావులతోనూ సమాజంతోనూ బీసీ నాయకులతోనూ అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను అన్నారు. అలాగే చిట్చాట్లో భాగంగా ఈ లైవ్లో మీడియాలో చెప్పకపోయినా కేసీఆర్ గారి ఫోటోతోనే, నేను నిన్న కూడా చెప్పా, కేసీఆర్ గారి ఫోటోతోనే ఆవిడ రాజకీయం చేస్తుందని, దాన్ని ఆవిడ డిక్లేర్ చేశారు అని మన చిట్చాట్లో రిపోర్టర్లు, జర్నలిస్ట్ మిత్రులు చెప్పారు. పార్టీకి నష్టం జరిగేలా కేసీఆర్, కేటీఆర్ని ఓడించడానికి ప్లాన్ చేసి పార్టీలో సమస్యలు తీసుకొచ్చి కేసీఆర్కి తెలియకుండా కాళేశ్వరంలో 1000 కోట్ల అవినీతి, నేను ముఖ్యమంత్రి చెప్పారు నెలకి 1000 కోట్లు చెప్పున 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్లకు పైగానే అనేక అంశాల్లో, ఆయన కాళేశ్వరం ఒకటే అనలేదు, మరి అందులో పంపకాలు తేడా వచ్చి నా మీద పడితే నేనేం చేస్తానని. సో ఎంత దోచారు ఎంత దాచారు అంతా ఇవి తెలుస్తాయి. సిబిఐ ఎంక్వైరీ లెటర్ రాశారు, కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంటుంది. కానీ బాలరాజు గారు ఇప్పుడు ఇంత మాట్లాడిన తర్వాత సరే అది హరీష్ని టార్గెట్ చేశారా, సంతోష్ని టార్గెట్ చేశారా, రేపు కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తారా పక్కన పెడితే మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు కవిత గారు బీఆర్ఎస్కి అయితే సంబంధం లేదుగా, ఆ బంధం తెంచేసుకున్నారు. అంటే పార్టీ సంబంధాలు పోయినా పేగు సంబంధాలు పోతాయి అన్నారు, దట్ ఈస్ ఫ్యామిలీ ఎమోషన్, దాంట్లో మీరో ఇంకొకళ్ళు అడ్డు వెళ్ళడానికి కూడా ఉండదు. కానీ పొలిటికల్గా కవిత దారేటు సార్ నేను ఏమంటే ఏబిఎన్ ద్వారా స్పష్టంగా ఒకటి చెప్తాను. ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారి మాటలు మీరు చెప్పారు సార్. మరి మేము ఆ 10 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్లు సంపాదించి మరి 20 నెలల కాలంలో 20,000 కోట్లు సంపాదించిండా రేవంత్ రెడ్డి గారు? మరి నెలకు 1000 కోట్ల చొప్పున అనుకుందాం, 20 నెలలు 20,000 కోట్లు సంపాదించింది రేవంత్ రెడ్డి గారు. సమాజానికి పోవాలి అలా ఆగనా మోడీ మరి ఇప్పుడు 10 అది కాదు కదా. నేను ఏమంటే దిలీప్ అన్న ఆగు, కనీసం ఆగు. ఏమంటే నాయకుడు మా కేసీఆర్ గారి గురించి మా పార్టీ నుంచి పోయిన కేసీఆర్ గారు మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, అడగండి కేసీఆర్ గారి నిబద్ధత ఏంది, కేసీఆర్ గారు పైసల విషయంలో ఎట్టుంటాడు. నిన్న కవిత గారు కూడా మాట్లాడినారు. ఇలా మేమందరం కూడా సార్ విద్యార్థి నాయకులుగా ఒక పేద కుటుంబంలో వచ్చిన మమ్మల్ని అందరినీ ఇలా ₹1 ఖర్చు లేకుండా మమ్మల్ని అందరినీ చైర్మన్లుగా ఇలా ప్రభుత్వంలో పనిచేసే అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారు. అనేక మందిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాజ్యసభ సభ్యులుగా. సార్ ఇలా రాజకీయ పార్టీని చూద్దాం సార్, ఒక రాజ్యసభ సభ్యుడు కావాలంటే 50 కోట్లు 60 కోట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇలా కేసీఆర్ గారి రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్ గారి విషయంలో కావచ్చు, పడుగుల లింగయ్య విషయంలో కావచ్చు, మిగతా వారి విషయంలో ఎటువంటి నియామకాన్ని చేసిందో ఒకసారి అర్థం చేసుకోవాలి ఏబిఎన్ ద్వారా. సార్ కేసీఆర్ గారు పైసల మనిషి, కేసీఆర్ గారు అవినీతి చేసిందంటే అది సూర్యుడి పైన ఉమ్మేయడమే. సూర్యుడి పైన ఉమ్మేస్తే ఈ రాజకీయ పార్టీల పైన పడదనేటువంటి అంశాన్ని స్పష్టంగా హరీష్ రావు గారి మీద వేశారు. కాదు మీరు చెప్పిన దానికి హరీష్ రావు గారి మీద వేశారు. ఇప్పుడు ఒక చెప్పండి బాలరాజు గారు, హరీష్ రావు 1000 కోట్ల అవినీతి చేస్తూ ఉంటే కేసీఆర్ ఒకవైపు, కేటీఆర్ ఒకవైపు చూస్తూ కూర్చుంటారా? వెరీ వెరీ కేసీఆర్ లాంటి మహానాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇన్ని చిక్కుముళ్ళ నుంచి విప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడికి ఇంకోటి చెప్పడమా సార్? ఆయన ముందు మేము చెప్తామా సార్? కేసీఆర్ గారి ముందు కేసీఆర్ గారు ఇంత చిన్న అంశాలు కూడా తెలవకుండా ఉంటాడంటవా? ఇవాళ వారి మౌనం చెప్తున్నా కానీ ఇవాళ కేసీఆర్ గారి మౌనం 100 ప్రశ్నలకు 1000 ప్రశ్నలకు జవాబుగా రేపు భవిష్యత్తులో వస్తది. ఇలా చాలా మంది చాలా రకాల విమర్శలు చేయవచ్చుని అంటా ఉన్నాం సార్. ఇలా అవినీతి గురించి మాట్లాడుతున్నారు సార్. ఇలా సార్ ఇలా అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే గురిగిజ కింద
కాంగ్రెస్ పార్టీ బీజేపీ లెక్క తన కింద నలుపు తెలుసుకున్నట్టు ఇలా కామన్వెల్త్ కుంభకోణం వదిలి చేసిర్రు, బొగ్గు కుంభకోణం వదిలి చేసిర్రు. ఇలా చాలా పెద్ద లిస్ట్. ఇప్పుడు యూపీఏ రెండు దఫాల దగ్గరికి వెళ్తే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. నాకు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు కవిత గారు పొలిటికల్ పార్టీ పెడితే కేసీఆర్ గారు ఫోటో పెట్టినా రాజకీయం చేస్తానని చెప్పారు చిట్చాట్ లో. అది ఓపెన్ గా లైవ్ లో చెప్పలేదు కానీ తర్వాత చెప్పారట. అంటే ఇవాళ ఒక్క నిమిషం, పార్టీలో కుట్ర జరుగుతోంది కేసీఆర్ వ్యతిరేకం కాబట్టి నేను ఐ విల్ ప్రొటెక్ట్ కేసీఆర్, ఐ విల్ ప్రొటెక్ట్ ద లెగసీ ఆఫ్ కేసీఆర్ అని వెళ్ళబోతున్నారు. సార్ నేనేమంటే మొదటగా ఏబిఎన్ ద్వారా చర్చ ఏంటంటే కవిత గారు కేసీఆర్ గారి కూతురు అనే అంశాన్ని స్పష్టంగా ఏబిఎన్ ద్వారా చెప్తా ఉన్నాను. రెండో అంశం నేను చెప్తా ఉన్నా సార్, ఇలా గాంధీజీ గారి ఫోటోను భారతీయ జనతా పార్టీ వాడుకుంటా ఉంది, కాంగ్రెస్ పార్టీ వాడుకుంటా ఉంది. ఇలా తెలంగాణ ప్రజలకు గాంధీ లాంటి వాడు సార్ కేసీఆర్. ఇంత పెద్ద మహానాయకుని పట్టుకుని రకరకాలుగా 20 నెలలుగా నాకు అర్థమైంది. ఎవరైనా ఎవరు పార్టీ పెట్టినా, ఆ మాటకు వస్తే ఎవరు పార్టీ పెట్టినా, అంతకు వస్తే కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ ఫోటో పెట్టుకుని చెయ్యాలా? ఎందుకంటే తెలంగాణ జాతీయ బీఆర్ఎస్ చెప్తోంది కాబట్టి. అంత ఆదర్శపరమైన నాయకుడు, ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ఈ రాష్ట్రం లెక్క చేయకుండా ఉద్యమించిన అధికారం పదవులు ఇచ్చేటోళ్ళు ఆయన ఏం మీరు ఇవాళ రాజకీయ పార్టీలు మారొచ్చు కానీ కేసీఆర్ గొప్పతనం గాంధీ లెవెల్లో పొగిడావు కాబట్టి చెప్తున్నా నేను నీకు. ఇప్పుడు తండ్రి పార్టీ ప్రెసిడెంట్, ఆయన రాజకీయాల నుంచి పక్కకి వెళ్ళిపోలేదు, పార్టీలోనూ పార్టీ ప్రెసిడెంట్ ఆయన. సో యాక్టివ్ పొలిటీషియన్, నిత్యము తిన్నా తాగినా పడుకున్నా లేచినా నడిచినా ఆయన రాజకీయం ఆలోచిస్తాడు. అలాంటి నాయకుడు ఆయన అయిపోయింది, ఆయన లేడు అన్నట్టుగా బిడ్డ మళ్ళీ ఆయన బొమ్మ పెట్టుకొని రాజకీయం చేస్తే ఆయన నిస్సహాయుడు అయిపోయాడు, ఆయన్ని కాపాడుకో పార్టీని కాపాడుకో అని చెప్పింది నిన్న ఆవిడ అన్నకి. అది అంతే, ఎంత దారుణంగా ఉంది ఇచ్చే స్టేట్మెంట్ అంటే. సో పొలిటికల్ గా తెలంగాణ సమాజం అనేది చాలా యాక్టివ్ గా ఉన్న సమాజం. కుటుంబంలో రాలేదా? ఇక్కడ విభేదం ఎందుకు వచ్చిందని కాదు కదా, దాని గురించి చర్చ కాదు. ఇప్పుడు ఆమె చెప్పేది ఎలా ఉండిందంటే, నేను మా అయ్య మా అన్న మేము ఆనిముత్యాలం మేమేమి చేయలేం, మాకు ఏ సంబంధం లేదు, వాళ్ళిద్దరే చేసిరు అనే విధంగా ఆమె మొత్తం స్క్రిప్ట్ ఇచ్చారు. సో ఇవాళ ఈ తెలంగాణ సమాజానికి ఆ నలుగురు లేనిది ఏదైనా జరిగిందని మనం మాట్లాడుకోగలమా? ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ యొక్క ప్రమేయం లేకుండా ఏ చిన్న జీవో అయినా బయటకు వచ్చిందా? రాలే. సో ఆయన ప్రమేయంతో పాటు వీళ్ళ యొక్క అండదండలు నీడలు అన్ని కూడా వీళ్ళ ద్వారానే జరిగిపోయినాయి. సో అలాంటప్పుడు ఇవాళ మళ్ళీ అవినీతి ముద్ర వేస్తే తిరిగి ఆవిడ మీద కూడా ఎంతో కొంత పడుతుంది. 100% ఆమె కూడా భాగస్వామ్యాలని అడుగుతున్నా నేను. మా అక్కతో నేను కలిసి పని చేసినాం, మా అక్క ఆస్తులు ఏమున్నాయి ఆ రోజు, ఇలా మా అక్క ఆస్తులు ఏమున్నాయి, మా అక్క వజ్ర వైద్యురాలు ఆ రోజు ఏమున్నాయి, ఇవాళ ఏమున్నాయి? ఇవాళ దుబాయ్ లో బిల్డింగ్ కొనే స్థాయిలో మా అక్క వచ్చిందంటే మరి ఏం కష్టం చేస్తాం? ఎదగాలి, అదే అడుగుతున్నాను. ఎదగాలే గానీ అవినీతి కుంభకోణాలుగా మారొద్దు కదా నేను చెప్పేది. అలా అన్న సంతోష్ రావు దోస్తుల గురించి ఆమె చెప్పింది నా బానే ఉంది. ఓ మిడిల్ క్లాస్ ఆయన ఇన్ని ఎట్లా సంపాదించినా అడిగింది. మరి నీవు కూడా ఎట్లనే వచ్చినావు కదా అక్క, నువ్వు కూడా మిడిల్ క్లాస్ లోనే ఉన్నావు, నువ్వు కూడా నార్మల్ ఉన్నావు, నువ్వు ఎట్లా సంపాదించినావు? సో మీరంతా అవినీతి తిమింగలాలే అన్నది నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. సో ఇవాళ దొంగట్లో కూర్చొని తింటూ ఎంపికలు వచ్చినాయి అన్నట్టుగా మీరు చేసేదాంట్లో మీరు అందరూ భాగస్వాములే. ఇవాళ ఒకటే చెప్పదలుచుకున్నా నేను, కాంగ్రెస్ ఏం చేసిన సమాజానికి తెలుసు, తర్వాత ప్రజలు ఇవాళ రిజల్ట్ ఏమి ఇచ్చినా కవిత గారు రేపో ఎల్లుండో వారం పోయికొని పార్టీ పెట్టే అవకాశమే కనిపిస్తుందా? ఎందుకంటే మీరు రానివ్వట్లేదు, తలుపులు వేసేసామని చెప్తున్నారు, మీకు అక్కర్లేదన్నారు. బీజేపీలో కూడా మరి వెళ్తారా లేదా డౌట్, ఎందుకంటే ఆవిడ యుద్ధమే బీజేపీతో మొదలైంది కాబట్టి. బీఆర్ఎస్ ఎలాగూ మీరు ఎందుకు అనుకుంటున్నారు బీజేపీతో యుద్ధం మొదలయ్యిందని? అదే కదా. నేను ఒక మాట చెప్తాను మీకు. ఆమె ఫస్ట్ వచ్చి మా నాయన పార్టీ విలీనం చేస్తామని చెప్పినది, తర్వాత చేయాలని ప్రపోజల్ పెట్టినారు. నాకు అది నచ్చలేదు, ఆ రోజు నేను వద్దన్నాను, ఎన్ని రోజులైనా జైల్లో ఉంటానని చెప్పినారని ఆమె చెప్పినారు. సో భారతీయ జనతా పార్టీకి దగ్గర ఏముంది, వాషింగ్ పౌడర్ స్కీమ్ ఉంది. ఆ వాషింగ్ పౌడర్ స్కీమ్ కి సంబంధించిన దాంట్లో ఈమె కేసులు ఉన్నాయి, వీళ్ళ లూపులు ఉన్నాయి. సో దీనిని ఎజెండాగా పెట్టి డ్రామా ఆడిస్తున్నారు.
వీటన్నిటికీ లింకప్ గా ఉన్నటువంటి సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ. Okay. బాలరాజ్ గారు, time is please. బాలరాజ్, don't interrupt. బాలరాజ్, please don't interrupt. కాదు, దిలీప్ గారు, ఒక్క నిమిషం. బాలరాజ్, please, మీరే మాట్లాడితే మీరు అవకాశం ఎట్లా వస్తుంది? దిలీప్ గారు, ఇప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మా స్కీమ్ ఇందిరా గారి మాటల్లో వాషింగ్ పౌడర్ నిర్మా స్కీమ్ అంటే ఒక అవకాశాన్ని ఆవిడ కొట్టిపారేయట్లేదు. బాలరాజు ప్లీజ్, బాలరాజు గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్. ఇప్పుడు ఆవిడ ఒక అంశం తీసుకొచ్చారు, లిక్కర్ స్కామ్ కానీ లేకపోతే రేపు రాబోతున్న కాళేశ్వరం సిబిఐ కానీ, ఆ జుట్టు మరి మీ చేతిలోకి వచ్చాక ఏదైనా జరగచ్చు అని. ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా రిషి గారు, మీరు ముందు చెప్పిన దానికే స్టిక్ అని అయి ఉంటాను నేను. ఎందుకు అని అంటే వారు యుద్ధం మా దగ్గర మొదలు పెట్టిందని మీరు ఏదైతే చెప్పినరో ఆ యుద్ధం ఆమె చేసుకున్నది. అది మేమేది మొదలు పెట్టింది బీజేపీ కాదు. అది ఆ సిబిఐ ఎంక్వైరీలో భాగంగా ఆమెను అరెస్ట్ చేసి ఆమె చేసింది, పాపం చేసింది, పోయింది జైలుకు. దాంట్లో ఏమున్నదండి? అప్పుడు పాపం చేసి జైలు పోయినప్పుడేమో సస్పెండ్ చేయలేదు, ఇప్పుడు ఒక చిన్న లెటర్ రాసి ఒక స్టేట్మెంట్ ఇస్తేనేమో సస్పెండ్ చేశారు. ఇది కాంట్రడిక్షన్. ఒక విషయం రిషి గారు నేను ఒక విషయం అయితే చాలా కేటగారికల్ గా క్లియర్ గా చెప్తా ఉన్నా. కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది, బీఆర్ఎస్ పార్టీ చీలింది. ఈ మనుగడ లేని పార్టీ తెలంగాణలో ఈ పార్టీ మనుగడ సాధ్యం కాదు. ఎందుకు అని అంటే మనం చూసిన మన ఎన్నికల లోపల, పార్లమెంట్ ఎన్నికల లోపల వారికి వచ్చిన సీట్లు జీరో పరిమితమైన పార్టీ సర్వైవ్ అవడానికి పొలిటికల్ గా వస్తారు. ఆ బాణాలు ఇంకా ఎవరి మీద ఎవరితో యుద్ధం చేస్తారని చూద్దాం. థ్యాంక్స్ దిలీప్ గారు, బాలరాజు గారు, ఇంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.